దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 1:15. షిప్రా పూయ అనే మంత్రసానులు ఇద్దరు అక్కడ కనపడతా ఉంటారనమాట. ఈ మంత్రసానులకి ఫరో రాజు వారికి ఏం చేసిండంటే పిలిసి ఒక ఆజ్ఞ ఇచ్చిండనమాట. మగబిడ్డలు పుడితే హెబ్రీ స్త్రీలలో కాన్పులు చేసి మగబిడ్డలు పుడితే వారిని చంపమని చెప్తా ఉంటాడు. కానీ వారు విన్నారు గానీ ఆ మాటను మాత్రం పక్కన పెట్టి మరి దేవునికి లోబడి, దేవునికి భయపడి ఆ పని చెయ్యలేదు. అని అక్కడ ఒక మాట రాసి పెట్టుంటారు. నిర్గమకాండం 1:17లో. ప్రసవ సమయంలో మరి ఈ ఈ తల్లులు వారి బాధలో వారు ఉంటారు గనక, పిల్లల్ని చంపటం అనేది ఈ మంత్రసానులకి చాలా సులభమైన పని. కానీ అలాగ వారు చేయలేదు. దేవునికి భయపడి ఆ పని చేయలేదు గనక, మరి ఒకళ్ళు చేసినా గాని ఆ తల్లి గుర్తుపట్టలేదు. తన బాధలో తనుంటది. తను చంపారు అనేది గూడా తను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటదనమాట. అటువంటి సమయంలో మరి వీరు చంపడానికైనా చేయొచ్చు ఆ పని, కానీ వారు చేయలేదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి లోబడి, దేవునికి భయపడినట్టుగా అక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. మరి ఈ షిప్రా రాజాజ్ఞను అనుసరించలేదు. అంటే ఆ ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారంటే ధిక్కరించారు. ధిక్కరించినప్పుడు మరి రాజు మరి ఎంత దానికైనా అంటే ఎంతటి పనిష్మెంట్ అయినా ఇవ్వగలుగుతాడు. కానీ వీరు ఎంతటి పనిష్మెంట్ ఇచ్చినా, ఎంతటి శిక్ష వేసినా మేము దానికైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం గానీ, మేము ఈ పని చెయ్యము. ఎందుకంటే దేవుడు చూస్తుండు అని దేవుని వైపు చూసారు వీళ్ళు. మనుషుల మెప్పుల కోసం, గొప్పల కోసం వీళ్ళు పోలేదు గానీ, రాజు ఒకవేళ వీళ్ళకేమన్నా మంచి హోదా ఇస్తానన్నారు. లేపోతే ఒక ఎంతో కొంత డబ్బు మరి ఇస్తానన్నాడేమో ఒక పిల్లల్ని చంపితే. కానీ దేనికి వీరు ఆశపడలేదు గానీ, దేవాది దేవుడు చూస్తుండు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన గొప్ప దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, పిల్లల్ని చంపకుండా వాళ్ళని బ్రతకనిచ్చారు. అయితే ఇది దేవుడు చూసిండు గనక మరి ఇది వీరికి కూడా ఒక మేలు చేయాలని దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ మేలు ఏంటంటే వీరికి కూడా పిల్లల్నిచ్చి అంటే వంశాభివృద్ధి కలుగజేసిండు. ఇండ్లనిచ్చిండు. మరి వారిని కూడా గొప్పగా ఆశీర్వదించిండనమాట. మనము కూడా ఈ రోజులలో ఎలా ఉన్నాం అంటే, మనం ఇటువంటి కార్యాలకు చోటు ఇవ్వకుండా దేవునికి లోబడి, మనం నమ్మకంగా దేవునికి జీవించినప్పుడు ఈ లోకంలో దేవుడు కూడా మన కుటుంబాలను, మనల్ని, మన పిల్లల్ని, మనలందరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుని యొక్క ఉద్దేశము. ఇప్పుడు వీరు ఒక మంచి పని చేశారు గనక వీరి పేర్లు ఎక్కడ పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించబడ్డాయి. మరి ఎలాంటి తప్పుడు పనులకు, ఎలాంటి నీచమైన కార్యాలకు మనం మరి చోటివ్వకుండా దేవునికి నమ్మకంగా మరి బ్రతుకుదాం ఈ లోకములో. అట్టి కృప దేవుడు మీకు తోడై ఉంచునుగాక. ఆమేన్.